సమయాన్ని ఇప్పుడు జెన్నీ అన్నకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ మహేష్. కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం అందరం కూడా ఈ రీతిగా కూడుకోవడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి వందనాలు. అలాగే ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన ఈ అవకాశాలను బట్టి కూడా నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ స్టడీస్‌లో పాల్గొంటూ ఆశీర్వాదాలు పొందుకుంటున్నందులకై మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి కూడా నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. అలాగే నేను మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టుగా దేవుని చిత్తమైతే మనము జాన్వరి ఎండింగ్ కల్లా ఈ విశ్లేషణ అంతా కూడా బైబిల్ విశ్లేషణ ముగించనై ఉన్నాం. కనుక ఓల్డ్ టెస్ట్‌మెంట్ అండ్ న్యూ టెస్ట్‌మెంట్ అన్నీ కూడాను జాన్వరి ఎండింగ్ కల్లా ముగించనై ఉన్నాం. దేవుని చిత్తమైతే మరి న్యూ టెస్ట్‌మెంట్ యొక్క విశ్లేషణ ఒక బుక్‌లెట్‌గా మీ ముందుకు తీసుకురావాలని ప్రత్యేకంగా ఆశపడుతూ ఉన్నాం. ఓల్డ్ టెస్ట్‌మెంట్ కూడా వేరే బుక్‌లెట్ ఒకటి తయారవుతది దేవుని చిత్తమైతే. హార్డ్ కాపీ అన్నమాట. అది ప్రతి ఒక్కరికి అందచేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కనుక ఇది మీకొక రిఫరెన్స్ మెటీరియల్‌గా మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి వీలుకరంగా ఉంటదని భావిస్తూ ఉన్నాం. దాని కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ అవుట్‌లైన్స్ అన్నీ కూడా ప్రతి పుస్తకం యొక్క అవుట్‌లైన్స్ అన్నీ కూడా ఒక చిన్న బుక్‌లెట్ ద్వారా మీకు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కనుక దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు వేచి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మనకి ఇవ్వబడుతున్నటువంటి మండే లింక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ లింక్ ఇది ఎప్పటికీ అదే లింక్ మనం వాడతాం. అది చేంజ్ అవ్వదు గనుక మీ ఫ్రెండ్స్‌కి, మీకు తెలిసిన వాళ్ళకి, బంధువులకి అందరికి కూడా ఆ లింక్ మీరు పాస్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరిని కూడా మీరు ఇన్వైట్ చేసి ఈ స్టడీస్‌లోనికి ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ మనకి రవి అన్న గారు తెస్సలోనికైలకు రాసిన పత్రిక నుండి కొంత విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున మనమందరం కూడా పాత నిబంధనలో విలాప వాక్యములు అన్నటువంటి గ్రంథాన్ని మనం విశ్లేషిస్తాం. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా విలాప వాక్యముల గ్రంథాన్ని మీరు తీసుంచండి. మీ నోట్ బుక్స్ రెడీ చేసుకోండి. మీ పెన్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. రాసుకోండి దయచేసి. దేవుని బిడ్డలారా, విలాప వాక్యములు, విలాపము అనే మాట మనకి వినపడతా ఉంది ఇక్కడ. మనందరికి తెలిసినట్టుగా ఇది కూడా ఇర్మియా రాసిన పుస్తకమే. ఇర్మియా గ్రంథము, ఇర్మియా రాసిందే. విలాప వాక్యాలు కూడాను ఇర్మియా రాసినటువంటి పుస్తకమే అని మనందరికి బాగా తెలుసు. కనుక లాస్ట్ టైం అంటే 2 వీక్స్ బ్యాక్ మనం ఇర్మియా గ్రంథాన్ని చూసాం. అలాగే ఇప్పుడు సేమ్ ఇర్మియా రాసిన మరొక పుస్తకం విలాప వాక్యాల్ని మనం చూస్తున్నాం. విలాపము అనంటే దానికి ఇంకా 2 అర్థాలున్నాయి. ఒకటేంటంటే రోదనము అని చెప్పొచ్చు. రోదనము లేకపోతే అంగలార్పు అనే మాట. ఇవన్నీ బిబ్లికల్ టర్మ్స్ అన్నమాట. బైబిల్‌లో వాడబడినటువంటి పదాలే. విలాపము అంటే రోదనము లేక అంగలార్పు. మోర్నింగ్ అనే మాట ఇంగ్లీష్‌లో మోర్నింగ్ అనే మాట ఉపయోగించారు. కనుక ఇది మనం ఒకటి మనసులో పెట్టుకోవాల్సిన విషయం. తర్వాత మీరొక్కసారి వెనక్కి రావాలని నేను మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం సారీ 2వ దినవృత్తాంతముల గ్రంథం తీయండి. సెకండ్ క్రానికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథం పేజ్ నంబర్ 390. పేజ్ నంబర్ 390 పాత నిబంధనలో 35వ అధ్యాయానికి ఒకసారి మీరు చూడాలని మనవి చేస్తున్నాను. 35వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 25th వర్స్ 25వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఇర్మియాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను అనుంది ఇక్కడ. ఇర్మియా ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతనిని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలులో అలాగు చేయుట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి రాయబడి ఉన్నవి అనుంది. ప్రలాప వాక్యములలో అట్టివి రాయబడి ఉన్నవి. సో కనుక ఈ యోషియాను గురించినటువంటి ప్రలాపం గాని, ఇతర ప్రలాపాలు గాని ఇవన్నీ కూడా
ప్రలాప వాక్యములు లేకపోతే విలాప వాక్యములు అనేటువంటి మాట. ఈ విలాప వాక్యములలో రాయబడి ఉన్నవి అని చెప్పబడిందనమాట ఇక్కడ. కనుక దీనికి కొంచెం మనం బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నాం అన్నమాట. ఏది విలాప వాక్యాలకి బ్యాక్‌గ్రౌండ్ ఏంట్రా అంటే కొన్ని విలాపాలు ఎవరి గురించినైతే విలాపాలు జరిగినాయో అవన్నీ కూడా విలాప వాక్యాల్లో ప్రలాప వాక్యములంటే విలాప వాక్యాలని అర్థం అన్నమాట. విలాప వాక్యాల్లో రాయబడి ఉన్నవి అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అయితే మన విలాప వాక్యాలకొస్తే మీరు విలాప వాక్యాలకొస్తే ఇర్మియా గ్రంథానికిని, యెహెజ్కేలు గ్రంథానికి మధ్య ఉంటది విలాప వాక్యాలు. కొంచెం అది గబుక్కని మనకి కనపడదు. ఇర్మియా గ్రంథానికిని, యెహెజ్కేలు గ్రంథానికిని మధ్య ఉంటదన్నమాట విలాప వాక్యాలు. అయితే ఈ విలాప వాక్యాలు ఎవరి గురించినటువంటి విలాపం? బేసిక్‌గా అనంటే యెరూషలేము యొక్క నాశనాన్ని గురించినటువంటి విలాపం. ప్రధానంగా యెరూషలేము యొక్క నాశనాన్ని గురించినటువంటి విలాపమే ఇక్కడ మనం చూస్తాం. ఇది వెరీ షార్ట్ బుక్ అండి. ఇది కేవలం ఒక 5 అధ్యాయాలు మనకి ఇందులో ఉన్నాయి. చాలా త్వరగా ఇందులో మనం స్టడీ చేసుకోవచ్చు. ఎక్కువగా విషయాలు మనకు కనపడవు గానీ, అంతా విలాపాలే ఉంటాయి. బేసిక్‌గా ఈ పుస్తకం అంతా కూడా విలాపాలే ఉంటాయి. అందులో ఏమున్నాయి, ఎంతగా మనం స్టడీ చేయొచ్చనేది ఒక ఆలోచన ఉందన్నమాట. అయితే ఇంకొకటి ద సెంట్రల్ థీమ్ ఏంటనంటే ఇశ్రాయేలీయుల యొక్క శ్రమ. ఎందుకంటే ఈ యెరూషలేము యొక్క నాశనాన్ని బట్టి ఇశ్రాయేలు పొందినటువంటి శ్రమ, అలాగే వారి పాపమును గురించినటువంటి అంగలార్పు. పాపమును గురించినటువంటి అంగలార్పు. ద మోర్నింగ్ ఓవర్ సిన్. ద మోర్నింగ్ ఓవర్ సిన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ద సఫరింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ బికాస్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యెరూషలేం యొక్క నాశనము, ఆ తర్వాత ఇశ్రాయేల్ యొక్క శ్రమ, ఇవన్నీ కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇది మెయిన్ థీమ్ గా మనకి ఈ పుస్తకంలో ఉంటున్నట్టుగా కనపడతా ఉంది. ఆ తర్వాత కొన్ని మూల వాక్యాలు ఈ ఈ గ్రంథంలో మూల వాక్యాలు కొన్ని ఉన్నాయి. మీరు రాసుకోవడానికి మనం చదవం. మీరు రాసుకోండి. మొదటి అధ్యాయం 5వ వచనం ఒకటి మూల వాక్యంగా మీరు తీసుకోవాలి. మొదటి అధ్యాయం 5వ వచనం. అలాగే 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే 3వ అధ్యాయం 22, 23 వచనాలు. ద వెరీ ఫేమస్ వచనాలు ఈ గ్రంథంలో. అది మన తర్వాత చూస్తాంలేండి. 3వ అధ్యాయం 22, 23 వచనాలు. అలాగే 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు. 4th చాప్టర్ 11th to 13th వర్స్. 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు. అది కూడా ఒక మూల వాక్యమే. ఆ తదుపరి 5వ అధ్యాయం లాస్ట్ మాట 5వ అధ్యాయం 19 నుండి 22. అక్కడ ఒకటి ప్రధానంగా మనం ఒక మాట అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే 21వ వచనంలో 5వ అధ్యాయం 21వ వచనంలో 19 నుండి 22 వరకు రాసుకోండి. బట్ 21వ వచనంలో మనం చూస్తున్న ఒక చక్కని మాట ఏంటంటే యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము అని ఉంది. అంటే చాలా గంభీరమైన మాట ఇది. అంటే నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు తిరగాలనుకున్నప్పుడు నువ్వు తిరగలేవు దేవుని వైపునకు. ఆయన తిప్పితేనే తిరగగలవు. నీ మనసొచ్చినప్పుడు, నీ ఇష్టం ఉన్నప్పుడు, నీకేదో బుద్ధి పుట్టినప్పుడు, నువ్వు ప్రభు వైపుకి రావాలని ఇష్టపడితే అది అవదబాయ్ అని అంటున్నాడనమాట. కనుక దేవుడు నీకు అవకాశం ఇచ్చి, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఆయన తట్టు తిరగాలి. తిరిగితే అది నీకెంతో క్షేమం అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక అది కూడా ఒక మూల వాక్యంగా మీరు రాసుకోండి. మొదటి అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 22, 23 వచనాలు, 4వ అధ్యాయం 11 నుండి 13, 5వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. ఇవన్నీ కూడా మూల వాక్యాలుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటనంటే ప్రతి అధ్యాయం ఒక పద్యం అన్నమాట. ఎవ్రీ చాప్టర్ ఈజ్ ఎ పోయం. పోయం అంటాం, సెపరేట్ పోయం. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పద్యంగా రాయబడినట్టుగా మనకి తెలియచేస్తా ఉన్నారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే విషయం ఏంటంటే మనకి తెలుగు బైబిల్లో రాయబడలేదు. కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్స్ చూస్తే ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్స్‌లో మీకేం కనపడుతదంటే ఈ హెబ్రీ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడాను అధ్యాయానికి ముందు కనపడతాయి.
ఒక్కొక్క అధ్యాయానికి ముందు ఈ హెబ్రీ ఆల్ఫబెట్స్, సెలా అట్లాంటి పేర్లు మీకు కనపడతాయి. ఈ ఆల్ఫబెట్స్, హెబ్రీ ఆల్ఫబెట్స్ ఒక 22 ఉంటాయి. ఈ 22 ఆల్ఫబెట్స్ ఈ యొక్క విలాప వాక్యాల్లో ఉపయోగించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తెలుగు బైబిల్‌లో అది క్లియర్‌గా లేదు గానండి. ఇంగ్లీష్ బైబిల్ మీరు చూస్తే మూడవ అధ్యాయంలో, పర్టిక్యులర్‌గా మూడో అధ్యాయంలో ప్రతి 3 వచనాలకి ఒక ఆల్ఫబెట్ రాస్తాడనమాట. పైన ఒక ఆల్ఫబెట్ ఉంటదనమాట. ఇప్పుడు మనకి అ, ఆ, ఈ అని ఎలాగుంటదో, అలాగా హెబ్రీ ఆల్ఫబెట్స్ అన్నీ గూడా, హెబ్రీ భాషలో ఉన్న ఆల్ఫబెట్స్ అన్నీ కూడా మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే ప్రతి 3 వచనాలకి ఒక ఆల్ఫబెట్ కనపడతది. ప్రతి 3 వచనాలకు ఒక ఆల్ఫబెట్ కనపడతది. కనుక ఇప్పుడు మూడో అధ్యాయంలో మనకి దాదాపుగా 66 వచనాలున్నాయి. 66 వచనాలు. ఈ 66 వచనాల్లో 22 ఆల్ఫబెట్స్ యూజ్ చేశాడనమాట. హెబ్రీ భాష ఆ ఆల్ఫబెట్స్ అన్ని కూడా 22 ఆల్ఫబెట్స్ యూజ్ చేసినట్టుగా ఉంది. అట్లాగే 4 అధ్యాయంలో మీరు గమనిస్తే, మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ప్రతి 2 వచనాలకి ఒక ఆల్ఫబెట్ ఇచ్చాడు. అంటే అక్కడ ఒక 11 ఆల్ఫబెట్స్ యూజ్ చేశాడనమాట. ప్రతి 2 వచనాలకి ఒక ఆల్ఫబెట్ ఉంటదన్నట్టు. అంటే ఎక్కడెక్కడైతే ఆల్ఫబెట్ పెట్టి ఒక 2, 3 వచనాలు రాసాడో అదొక పోయెమ్ లాగా, అదొక పద్యం లాగా పరిగణింపబడిందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మూలమైనటువంటి విషయమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇవన్నీ కూడా ప్రతి అధ్యాయం ఒక పోయెమ్, ఒక పద్యం అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాం. పద్య రూపకంలోనే ఇవన్నీ కూడా రాయబడినట్టుగానే మనకి గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ యెరూషలేము యొక్క స్థితిని బట్టి విలాపము, ప్రలాపము, లేపోతే ఈ అంగలార్పు, ఈ రోదనము అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు ఈ ప్రలాపము, ఎందుకు ఈ విలాపం అంటే యెరూషలేము యొక్క రోదన, యెరూషలేము యొక్క స్థితిని బట్టి అని మీకు జ్ఞాపకం చేశాను. అయితే మరి ఇంతకీ యెరూషలేము యొక్క స్థితి ఏమిటి? అప్పుడున్నటువంటి స్థితి ఏమిటి? దేన్ని బట్టి ఈ ప్రలాపం జరిగింది, ఈ విలాపం జరిగిందనే మాట మనం ఆలోచన చేసినట్లయితే మీరు ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం 4వ వచనం. విలాప వాక్యాలకు రండి. మొదటి అధ్యాయం 4వ వచనం. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. నియామక కూటములకు ఎవరునూ రారు గనక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి అని ఉంది. మీరు ఆలోచన చేశారా? సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. ఏమిటి ప్రలాపించేది? మార్గాలే. అనంటే ఆ మార్గాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు లేరట. సియోను మందిరానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రజలు రావడం లేదట. కనుక అదే రాస్తున్నాడు ఇక్కడ. నియామక కూడికలకు ఎవరు కనపట్లేదు అని అన్నాడనమాట అక్కడ. అందుని బట్టి ఒక ప్రలాపం ఏర్పడింది అక్కడ. ఒక అంగలార్పు ఏర్పడింది అక్కడ దేవుని బిడ్డలారా. కనుక ఇది మనం చాలా ఆలోచించాల్సినటువంటి మాట. ఈ దినాల్లో ఒకవేళ మన పట్టణాల్లో ఎవరెవరైతే దేవుని మందిరానికి రాలేకపోతున్నారో వాళ్ళని గురించినటువంటి ఆ ప్రలాపము మనలో ఉందా లేదా అనేది కూడా ఆలోచించేయాలి. అంటే అంగలార్పు రావాలట. క్రైస్తవ సమాజంలో ఈ ఏడుపు వినపడాలట. మందిరానికి రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారి విషయమైనటువంటి ఒక అంగలార్పు ఉండాలనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున మనం ఎంతసేపటికి వాళ్ళు గుడికి రావట్లేదు, వీళ్ళు గుడికి రావట్లేదు, అనుకున్న వాళ్ళందరూ మందిరంలో కనపట్లేదు, ఇలాగ అనుకోవడం తప్పితే వాళ్ళ గురించి భారంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు కనీసం ఇక్కడ కూడి బైబిల్ స్టడీలో ఉంటున్నటువంటి మనకి 70 మంది ఇక్కడ కూడి ఉన్నాం. మనందరికీ ఇలాంటి ఒక విలాపము, ఇలాంటి ఒక అంగలార్పు, రోదనము పుట్టాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి కారణం ఏమిటినంటే ప్రజలు నియామక కూడికలకు కనపట్టలేదు. ఆ కూడికల్లో కనబట్టలేదు. అట్లాగే ఇక్కడ రాశాడు అంటే యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు. యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారని ఉంది దేవుని బిడ్డలారా. గమనించండి దేవుని బిడ్డలారా. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ప్రారంభ దినాల్లో నేను యవనస్తులకి బైబిల్ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ముగ్గురితో స్టార్ట్ చేశాను. ఒక ముగ్గురు యవనస్తులు బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు. ఇక రాను రాను 5గురు అయ్యారు, 10 మంది అయ్యారు, 15 మంది అయ్యారు. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక 60 మంది అయ్యారు, 90 మంది కూడా అయ్యారు. వారం వారం 90 మంది బైబిల్ స్టడీస్‌కి రావడం నేను చూశాను దేవుని బిడ్డలారా. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒక దశలో ఒక చిన్న శోధన వచ్చింది బైబిల్ స్టడీలో. ఆ శోధన వచ్చినప్పుడు నేను ఆ శోధన ఏంటో ఇప్పుడు చెప్పను గాని, ఓ చిన్న శోధన, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక శోధన వచ్చినప్పుడు యవనస్తుల మధ్య అది
బయట పేరెంట్స్ అందరికీ తెలిసిపోయింది ఆ సంగతి. తెలిసినప్పుడు ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, అందరు పేరెంట్స్ ఈ యవనస్తుల్ని బైబిల్ స్టడీస్‌కి వెళ్ళొద్దని ఆప్ చేశారు. ఎవరు బైబిల్ స్టడీకి రావడం మానేస్తారు. ప్రతి గురువారం 6:30 నుండి 8 గంటల వరకు మాకు బైబిల్ స్టడీ టైమ్ అండి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా మరుసటి వారం ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక ఇద్దరి మధ్యలో ఓ చిన్న శోధన జరిగిన తర్వాత అది అందరికీ తెలిసిపోయిన కారణంగా పేరెంట్స్ ఎవరు కూడా యవనస్తుల్ని బైబిల్ స్టడీకి పంపడం మానేశారు. ఇక మరుసటి వారం నుండి నేను ఒక్కడినే బైబిల్ స్టడీకి వెళ్తున్నాను. మీరు నమ్మరు. యూ నో వాట్ హ్యాపెన్? దగ్గర దగ్గర 3 నెలలు ఒక్కడినే వెళ్ళాను బైబిల్ స్టడీకి. ఒక్కడినే చర్చ్‌కి వెళ్ళడం, తలుపులు తెరవడం, లైట్లు వేయడం, ఫ్యాన్లు వేయడం. ఒక్కడినే 2 గంటలు కూర్చోవడం. గంటన్నర 6:30 నుండి 8 గంటల వరకు కూర్చోవడం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఏడవడం. ఎవరు రావడం లేదని దుఃఖించి బయటపడటం జరిగింది. అలాగ 3 నెలలు విలపించిన తర్వాత దేవుడు మళ్ళీ ద్వారం తెరిచాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అదే సంఖ్య దగ్గర దగ్గర 80, 90, 100 మంది వరకు కూడా మళ్ళీ బైబిల్ స్టడీకి రావడం మొదలెట్టారు. అంటే ఒక దశ దాదాపుగా 3 నెలలు దేవుడు నాకొక పరీక్ష కాలంగా పెట్టాడనమాట. అది నా జీవితంలో విలపించు కాలం అయిందనమాట అక్కడ. రాని ప్రజల కొరకైనటువంటి ఆ విలాపం అనేది అక్కడ జరిగింది దేవుని బిడ్డలారా. అక్కడ అంగలార్పు జరిగింది దేవుని బిడ్డలారా. ఆ అంగలార్పు వ్యర్థంగా పోలే. దేవుడు మళ్ళీ ద్వారం తెరిచాడు. మళ్ళీ హృదయాలు కదిలించాడు. మళ్ళీ పేరెంట్స్‌తో మాట్లాడాడు. మళ్ళీ అందరు యవనస్తుల్ని పేరెంట్స్ మళ్ళీ పంపించడం జరిగినట్టుగా మేము చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ దినాల్లో కూడా మన సంఘాల్లో ఏదన్నా ఒక పరిస్థితి ఇలాంటిది మనం చూస్తున్నప్పుడు ప్రజలు దేవునికి దూరం అవ్వడం, ఆరాధనకి దూరం అవ్వడం, కూడికలకి రాబోవడం, బైబిల్ స్టడీకి రాబోవడం, యవనస్తులు ఆయా అలవాట్లకి లోనైపోవడం అని జరుగుతున్నప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో అంగలార్పు వినబడాల. అంగలార్పు వినపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది దీనికి సూచనగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి. సెకండ్ చాప్టర్‌కి రండి దయచేసి. 2వ అధ్యాయం 21వ వచనం. యవనుడును, వృద్ధుడును వీధులలో నేలన పడి ఉన్నారు. కన్యకులను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. ఏటట? యవనస్తులు చనిపోతున్నారు. యవనస్తులు పడిపోతున్నారు. వృద్ధులు పడిపోతున్నారు. అలాంటి పరిస్థితి అన్నమాట యెరూషలేములో. కనుక ఇక్కడ ఖడ్గము చేత కూలి ఉన్నారన్నాడు. మంచి యవన దశలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలు పాడైపోయి, వాళ్ళు వాళ్ళు మరణానికి గురైపోతున్నట్టుగా ఆ యెరూషలేము నివాసులు కనుక్కున్నారండి. మరి వాళ్ళకి చేతికి అందినటువంటి యవనస్తులు చనిపోవడం అంటే ఎంత విచారకరమైన పరిస్థితి. మీరు ఆలోచన చేయండి. కనుక అలాంటి ఒక పరిస్థితిని బట్టి ఈ అంగలార్పు అనేది యెరూషలేములో వచ్చిందనమాట. అంగలార్పు వచ్చింది. ఈ విలాపం వచ్చింది. ఈ రోదనం వచ్చింది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రలాపం అనేది అక్కడ వచ్చిందనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. తర్వాత మరొక స్థితి అక్కడ జరిగిన భయంకరమైనటువంటి ఒక స్థితి కూడా ఉన్న దేవుని బిడ్డలారా. అది కూడా ఏంటో చూపిస్తాను మీకు. ఇదే 2వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 12వ వచనం. గాయముందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లుచు తల్లులు రొమ్మున ఆనుకొని అన్నము ద్రాక్షారసం ఏదని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. బాబోయ్! ఎంత భయంకరమైన మాట అండి ఇది. చిన్న చిన్న పసిపిల్లలట తల్లుల రొమ్మున ఆనుకొని మాకు పాలు లేవు, మాకు ఆహారం లేదని వాళ్ళు రోదనం ఏడుస్తూ చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయంట అక్కడ దేవుని బిడ్డలారా. వాళ్ళు తల్లుల్ని ఆహారం కొరకు వాళ్ళు బెగ్ చేసుకున్నారన్నమాట. ప్రాధేయపడ్డారు. అడుక్కొని తిన్నారన్నమాట. అడిగారన్నమాట. అడిగి, అడిగి, అడిగి వాళ్ళట తల్లుల నుండి వాళ్ళకి ఆహారం దొరక్క పిల్లలు ప్రాణం విడిచినటువంటి స్థితి. అంటే కరువొచ్చి తల్లులకు కూడా పాలు లేనటువంటి స్థితి ఏర్పడింది. పిల్లలకి భోజనం పెట్టే స్థితి అక్కడ లేకుండా అయిపోయిందనమాట దేవుని బిడ్డలారా. అందుకని ఆ రోదనం ఏర్పడింది. విలాపం ఏర్పడినట్టుగా చూస్తున్నాం. ప్రవక్త ఊరికుండలేకపోయాడు. ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఊరికుండలేకపోయాడు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఓ పక్క పిల్లలు చనిపోతూ ఉండగా ఇక్కడ జరిగిన పరిస్థితి చూడండి. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం విలాప వాక్యాలు 10వ వచనం చూడండి. వాత్సల్యము గల స్త్రీల చేతులు
తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనంలో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. ఎంత ఘోరమైన స్థితి. మదర్స్ ఏట్ దేర్ ఓన్ చిల్డ్రన్. తల్లులు వాళ్ళ సొంత పిల్లల్ని వండుకొని తిన్నారంట, ఆకలికి తట్టుకోలేక. అసలు ఏటండి ఈ స్థితి? ఏటండి ఈ ఘోరమైన పరిస్థితి? మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ ఈ ఈ ఈ ప్రలాపము, ఈ విజ్ఞాపనం అనేటువంటిది, సారీ, ఈ విలాపం అనేటువంటిది, మనం రోదనం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ ఇంకొక నిస్సహాయ స్థితిలో వాళ్ళు అరిచినటువంటి ఒక అరుపు, అది ఏమిటనంటే 3వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయంలో 8వ వచనం చూడండి దయచేసి. 3వ అధ్యాయం 8వ వచనం. నేను బతిమాలి మొరలిడినను, నా ప్రార్థన వినపడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు అనుంది ఇక్కడ. దేవుని బిడ్డలారా, చూసారా? ప్రార్థన వినేవాళ్ళు కూడా లేకుండా పోయింది. ప్రార్థన వినేవాళ్ళు, మొర వినేవాళ్ళు లేకుండా పోయింది దేవుని బిడ్డలారా. కనుక మనము ఈ ఈ స్థితిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అంటే చాలా విషయాలు, ఆ దుస్థితి, యెరూషలేము యొక్క దుస్థితిని వివరించిన విషయాలు అనేక స్థలాల్లో ఈ ఈ గ్రంథంలో ఉన్నాయి. కానీ నేను ఒక 4, 5 విషయాలు మాత్రమే మీకు అక్కడక్కడ జ్ఞాపకం చేశాను. మీరు ఇంటికెళ్ళిన తర్వాత కేవలం 5 అధ్యాయాలే గనక మీరు ఇంకా క్షుణ్ణంగా ఆ విషయాలన్నీ కూడా మీరు చదివి తెలుసుకోవాలని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈ విలాపం అనే మాట చాలా పెద్ద మాట. అంటే ప్రార్థనలో విలపించుట, దేవుని సన్నిధిలో రోదనము చేయుట, మన మన స్థితిగతులను మనసులో పెట్టుకొని, మన కుటుంబ స్థితులను మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలో రోదనం చేయడం అనేది ఒకటి ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు బైబిల్‌లో గమనిస్తే కొంతమంది ఈ విలపించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయా పరిస్థితులను బట్టి విలపించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా. మీరు చూడండి, 2వ సమూయేలు గ్రంథం రాసుకోండి ఉట్టిగనే. 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 17 నుండి 22 వరకు. 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 17 నుండి 22 వరకు. దావీదు సౌలును గురించి, యోనాతాను గురించి విలాపము పలికెను అని ఉంటది అక్కడ. సౌలు గురించి, యోనాతాను గురించి విలపించినటువంటి వాడుగా దావీదు కనపడుతున్నాడు. అలాగే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 33, 34 వచనాలు మీరు గమనిస్తే అక్కడ అబ్నేరు గురించినటువంటి విలాపం, దావీదు చేస్తున్న విలాపము, అబ్నేరు గురించినటువంటి విలాపము మనకు కనపడుతుంది. అది కూడా ఒకటి మీరు జస్ట్ రాసి పెట్టుకోండి. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, 49వ కీర్తన అలా రాసి పెట్టుకోండి. 49వ కీర్తన ఒక వ్యక్తి యొక్క విలాపం, ఇండివిడ్యువల్ మోర్నింగ్ అని అంటాం మనం, ఇండివిడ్యువల్ లామెంట్ అని అంటాం మనం. అలాగే ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం, అది కూడా పర్సనల్ లామెంటేషన్, వ్యక్తిగత విలాపం. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం కూడా వ్యక్తిగత విలాపం. ఇకపోతే మీరు యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. నేను మళ్ళీ చెప్తాను, కంగారేం లేదు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం, అట్లాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. ఇవన్నీ కూడా కమ్యూనిటీ లామెంటేషన్ అంటాం. అంటే సమాజముగా విలపించిన సందర్భాలు ఇవి. ఇందాకేమో ఇండివిజువల్గా, వ్యక్తులుగా విలపించిన ఆ 2 మీకు జ్ఞాపకం చేశాను. దావీదు ఒకటి ప్లస్ 49వ కీర్తన, ఆ తర్వాత ఇర్మియా 37వ అధ్యాయం కూడా మీకు జ్ఞాపకం చేశాను.
ఇప్పుడు నేను చెప్పిన యేస్కేల్ 9 గాని, నెహెమ్యా 6 గాని, యెషయా 57 గాని, హోషేయ 3 గాని, యోవేల్ 2 గాని, ఇవన్నీ కూడా ఏంటంటే సమాజముగా విలపించుట. కార్పొరేట్ లామెంటేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. కార్పొరేట్ లామెంటేషన్. ఇది ఇలాగుండగా ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏంటనంటే, ఇర్మియా గ్రంథానికి రండి దయచేసి. ఇది మనం చదువుదాం ఒకసారి. మీకు చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 9దో అధ్యాయం రండి దయచేసి. 9దో అధ్యాయం. 9దో అధ్యాయం 17, 18 వచనాలు. 9దో అధ్యాయం 17, 18 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనిడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళని చూడటానికి మనం వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు, ఆ ఇంటి వారు చేసేటువంటి రోదన, వాళ్ళు వాళ్ళ యొక్క దుఃఖాన్ని మనం చూసినప్పుడు వెళ్ళి ఆ వ్యక్తిని, ఆ శవాన్ని చూస్తున్న వాళ్ళకి దుఃఖం ఆగదు. వాళ్ళు ఏడుస్తారు బాగా కదా. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 9దో అధ్యాయంలో, ఆ దినాల్లో నట్ట దేవుని బిడ్డలారా, దేర్ ఆర్ ప్రొఫెషనల్ మోనర్స్ అంటారు. అంటే ఏడవడానికే కొంతమంది నియమించబడతారట. వాళ్ళని రెంట్‌కి తీసుకుంటారన్నమాట ఏడవడానికి. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో విలపించడానికి, రోదనం చేయడానికి, అంగలార్చడానికి కొంతమందిని రెంట్‌గా తీసుకుంటారన్నమాట వాళ్ళు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏడ్చేటువంటి విధానం వల్ల మిగతా వాళ్ళకి కూడా దుఃఖం వచ్చేస్తదన్నమాట. అందుకనే వాళ్ళ ఏడుపు వలన ఇక్కడ అదే రాస్తున్నాడు చూడండి. అలాంటి వాళ్ళు కన్నీళ్లు విడిచి, మనము మన కన్నుల నుండి కన్నీళ్లు విడిచినట్లుగా వాళ్ళు మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలన అంటాడు అక్కడ. వాళ్ళు రోదన ధ్వని చేస్తే మనకి ఈ రకమైనటువంటి ఒక దుఃఖము మనలోకి వస్తుందని కూడా మాట్లాడుతున్నాడు. అది కొంత ఎబ్బెట్టుగా మనకు కనపడొచ్చు గాని దేవుని బిడ్డలారా, ఈ దినాల్లోనైతే మనకి ఎవడో ఏడుపు చూసి మనకి ఏడుపు రావడం కాదు గాని, చూస్తున్న పరిస్థితులను బట్టి మనకు దుఃఖం రావాలి. ఆధ్యాత్మికమైన దుఃఖం రావాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు. ఆత్మ విషయంలో దుఃఖపడువారు ధన్యులు అన్నాడు. ఆత్మ 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 విషయమై దుఃఖం అంటే ఏంటండి? ఆధ్యాత్మికమైనటువంటి దీన స్థితిని గుర్తించి, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన స్థితిని గుర్తించి దుఃఖపట్టం అనేది కావాలని దేవుడు మనకి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మీరు ఆమోస్ గ్రంథం జస్ట్ రాసుకోండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇది ఇశ్రాయేలుల గురించినటువంటి ప్రలాపం. 9దో అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 9దో అధ్యాయం 21వ వచనం. యూదాను గురించినటువంటి ప్రలాపం. యూదాను గురించినటువంటి ప్రలాపం. ఇర్మియా 22:10వ వచనంలో షుల్లాము గురించినటువంటి ప్రలాపం. షుల్లాము గురించినటువంటి ప్రలాపం. అలా రాసి పెట్టుకోండి. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలీల అధిపతులను గూర్చినటువంటి విలాపము లేకపోతే ప్రలాపము, అంగలార్పు. యెహెజ్కేలు 19:13. ఇశ్రాయేలీల అధిపతులను గూర్చినటువంటి విలాపము, అంగలార్పు లేకపోతే. అలాగే యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనంలో తూరు ప్రాంతాన్ని గురించినటువంటి విలాపం. ఫర్ టైర్ సిటీ అని అన్నాడు. తూరు ప్రాంతం. తూర్ అనే ఊరు అన్నమాట అది. ఆ పట్టణాన్ని గురించినటువంటి విలాపం. 26వ అధ్యాయం 17వ వచనం. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 12 నుండి 19 వరకు తూరు రాజును గురించినటువంటి విలాపం. తూరు రాజును గురించిన విలాపం.
యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం, ఐగుప్తును గురించినటువంటి విలాపము. ఐగుప్తును గురించిన విలాపం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. దాదాపుగా అధ్యాయం అంతా మీరు చదవండి ఇంటికెళ్ళి. బబులోను గురించినటువంటి విలాపం, లేకపోతే అంగలార్పు, ప్రలాపం ఏదైనా రాసుకోవచ్చు మీరు. బబులోను. ఇలాగా రకరకాలైనటువంటి వ్యక్తులను గురించి, పరిస్థితుల గురించి, పట్టణాలను గురించినటువంటి విలాపము బైబిల్‌లో జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డ. ఇప్పుడు మనం విలాప వాక్యాలకు వద్దాం మళ్ళీ. విలాప వాక్యాల గ్రంథానికి రండి. ఇందులో మొదటి విలాపము ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే, మొదటి విలాపము 5 విలాపాలున్నాయి. దాదాపుగా ప్రతి అధ్యాయంలో ఒక విలాపం ఉందనుకోండి. మొదటి అధ్యాయం 1 నుండి 22 వరకు. అంటే ఎంటైర్ అధ్యాయం. ఎంటైర్ అధ్యాయం చూస్తున్నాం. ఇది మొదటి విలాపము దేని గురించి అంటే, యెరూషలేము యొక్క నాశనము. ఇట్ ఈస్ అబౌట్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం అని అంటాం. ద లామెంటేషన్ అబౌట్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం యొక్క నాశనాన్ని గురించినటువంటి విలాపం. ఆ తర్వాత సెకండ్ చాప్టర్ అంతా మళ్ళీ మొదటి అధ్యాయం నుండి, మొదటి వచనం నుండి 2వ అధ్యాయం 22వ వచనం వరకు కూడాను. ఇది ఏంటంటే, యెహోవా అంటే యావే అనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. యెహోవా యొక్క నీతియుక్తమైనటువంటి కోపం, నీతిపరమైన కోపాన్ని గురించినటువంటి విలాపం. అది కూడా ఒకటి జ్ఞాపకం చేయాలి. ప్రభు కోపపడి అని స్టార్ట్ అవుతుంది అక్కడ మీకు 2వ అధ్యాయం. ఆయన కోపాన్ని గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీతియుక్తమైన కోపం, ద రైచియస్ యాంగర్ అంటాం దాన్ని మనం. ఆయన చూపినటువంటి ఆ కోపాన్ని గురించి దుఃఖము, ప్రలాపము అక్కడ వినపడుతూ ఉన్నదన్నమాట మనకి దేవుని బిడ్డలారా. అక్కడ చాలా విషయాలు మనము ఈ 2వ అధ్యాయంలో కూడా మనం అండర్లైన్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. మొదటి వచనం అండర్లైన్ చేసుకోవచ్చు. 4వ వచనం అండర్లైన్ చేసుకోవచ్చు. 5వ వచనం అండర్లైన్ చేసుకోవచ్చు. 10వ వచనం అండర్లైన్ చేసుకోవచ్చు. 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 17వ వచనం, 18వ వచనం, ఇలాగా అనేకమైన వచనాలు అండర్లైన్ చేసుకోవాల్సినవి ఉన్నాయి 2వ అధ్యాయంలో. అంత ప్రలాపాల విలాపాలు అన్నమాట. దేని గురించి అంటే, యెహోవా యొక్క నీతియుక్తమైన కోపాన్ని గురించినటువంటి విలాపం అది. మొదటి అధ్యాయం అంతా యెరూషలేమును గురించిన విలాపం. 2వ అధ్యాయం అదన్నమాట. ఇక 3వ అధ్యాయం, నేను ఇంతకు ముందు చెప్పాను 66 వచనాలు ఉన్నాయి 3వ అధ్యాయంలో. ఎంటైర్ 3rd చాప్టర్. ఈ 3rd చాప్టర్ అంతా కనికరము కొరకైనటువంటి ప్రార్థన. అది కూడా ఒక విలాపముతో కూడిన ప్రార్థన. ఏ ప్రేయర్ ఫార్ మెర్సీ ఆఫ్ గాడ్. మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరాన్ని గురించి ప్రలాపించటం అన్నమాట. అది కూడా ఒక ప్రార్థనే. బట్ వాళ్ళు ప్రలాపిస్తున్నారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరము కొరకైనటువంటి ప్రార్థన అని మీరు రాసుకోవచ్చు. ఆ కనికరము కొరకైనటువంటి విలాపము అని కూడా మీరు రాసుకోవచ్చు దేవుని బిడ్డలారా. ఇక 4వ అధ్యాయం మనకి మళ్ళీ 22 వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయం అంతా కూడా ఈ యెరూషలేము యొక్క ఆక్రమణ కొరకైనటువంటి విలాపము. యెరూషలేము యొక్క ఆక్రమణ, ద సీజ్ ఆఫ్ జెరూసలేం అంటాం. ద సీజ్ ఆఫ్ జెరూసలేం ఇంగ్లీష్‌లో, ద సీజ్ ఆఫ్ జెరూసలేం. దిస్ ఈస్ ద లామెంటేషన్ అబౌట్ ద సీజ్ ఆఫ్ జెరూసలేం అనే మాట గుర్తు చేస్తున్నాం. ఇక 5వ అధ్యాయంలో సమకూర్పు కొరకైనటువంటి ప్రార్థన, ఏ ప్రేయర్ ఫర్ రెస్టరేషన్ అని అంటాం మనం. ఏ ప్రేయర్ ఫర్ రెస్టరేషన్, సమకూర్పు కొరకైనటువంటి ప్రార్థన అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రార్థన కూడా, అది కూడా ఒక విలాపము లాంటిదే అన్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక ఒకవేళ మనం ఈ 5 అధ్యాయాలు అలాగా చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా,
మొదటి అధ్యాయము యెరూషలేం పట్టణం యొక్క నాశనం. ఇది రాసుకోండి. మొదటి అధ్యాయం యెరూషలేం పట్టణం యొక్క నాశనం. రెండవ అధ్యాయం దేవుని యొక్క తీర్పు. దేవుని యొక్క తీర్పు. మూడో అధ్యాయము నిరీక్షణ. విమోచన కొరకైనటువంటి లేకపోతే దేవుని వాత్సల్యతను బట్టి విమోచన గూర్చినటువంటి నిరీక్షణ. దేవుని వాత్సల్యతను బట్టి విమోచనను గూర్చిన నిరీక్షణ. అది రాసుకోండి అలాగా. ద హోప్ ఆఫ్ రిలీఫ్ త్రూ లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. హోప్ ఆఫ్ రిలీఫ్ త్రూ లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. 3rd చాప్టర్. అంటే ఏంటది? దేవుని వాత్సల్యతను బట్టినటువంటి ఆ యొక్క విమోచన గూర్చినటువంటి విలాపము లేకపోతే నిరీక్షణ అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. చూడండి ఇక్కడ 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే గాడ్ ఈజ్ లవింగ్ గాడ్. దేవుడు ప్రేమ కనికరము కలిగిన దేవుడని మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఎడతెగని వాత్సల్యత కలిగినటువంటి వాడని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క వాత్సల్యతట దినదినము మన పట్ల నూతనముగా పుడుతూ ఉన్నదనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 24వ వచనంలో మనం గమనిస్తే ఆ కిందకొస్తే ఎంతైనా నమ్మదగిన వాడవు, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను అని అంటాడు. నేను ఆయన యందు నమ్మిక ఉంచుకొనిచున్నాను. ఎందుకంటే నా నిరీక్షణకు ఆధారం ఆయనే. నా నిరీక్షణకు ఆధారం ఆయనే. ఆ తర్వాత 26వ వచనం చూస్తే 3వ అధ్యాయం చక్కని మాట. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదంటాడు. ఇర్మియా రాస్తున్నాడు. ఆయన యందు మనకి నిరీక్షణ ఉంది. ఆయన మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ చేర్చుకుంటాడు, మళ్ళీ మనకి మొదటి స్థితిని ఆయన కలుగజేస్తాడు గనక మనం ఆయన దగ్గరికి రావాలి. ఆయన యందు నిరీక్షణ ఉంచాలి, పాపాలు ఒప్పేసుకోవాలి. మన పట్ల ఆయనకి వాత్సల్యత దినదినము నూతనంగా పుడుతుంది. ఆయన నమ్మదగినటువంటి దేవుడని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను కొన్ని పదాలు అండర్లైన్ చేసి పెట్టుకున్నానండి. ఈ పుస్తకం చదివేటప్పుడు 3వ అధ్యాయంలో పర్టిక్యులర్‌గా కొన్ని పదాలు మీరు రాసుకోవచ్చు కావాలనుకుంటే ఆ పదాలు. 3వ అధ్యాయం 56వ వచనం నుండి అండి. 56వ వచనం నుండి కొన్ని పదాలున్నాయి. నేను అండర్లైన్ చేసుకున్నటువంటి పదం ఏంటంటే 56వ వచనంలో ఆలకించితివి అది రాసుకోండి. 57వ వచనంలో భయపడకుమి అని చెప్పితివి. 58వ వచనంలో వాదించితివి అని ఉంటది. 58లో 59లో చూచి ఉన్నావు. 60వ వచనంలో నువ్వెరుగుదువు అని అంటాడు. 62వ వచనంలో విని ఉన్నావు అని అంటాడు. 63లో వారి పాటలు నీకు ఆస్పదమైతివి అని అంటాడు. 64లో ప్రతీకారము చేయుదువు అని అంటాడు. 65లో నువ్వు శపించదు అంటాడు. 66లో నశింప చేయుదు అంటాడు. చూసారా? చాలా చక్కని మాటలు ఇవన్నీ రాయబడినటువంటి మాటలు 3వ అధ్యాయంలోనే మనకు కనపడతా ఉన్నాయి. చాలా చాలా దేవుని యొక్క కార్యాల గురించినటువంటి మాటలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు నేనేం చెప్పాను? మొదటి అధ్యాయం యెరూషలేం యొక్క నాశనాన్ని గురించి రాయబడుతున్న అధ్యాయం అని మీకు జ్ఞాపకం చేశాను. రెండో అధ్యాయం దేవుని యొక్క తీర్పును గురించి రాయబడుతున్నటువంటి అధ్యాయం అని మీకు జ్ఞాపకం చేశాను. 3వ అధ్యాయము దేవుని యొక్క వాత్సల్యతను బట్టి విమోచనము కొరకైనటువంటి నిరీక్షణ అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. ఇక 4వ అధ్యాయము శత్రువుని ఆక్రమణ చేత ప్రజల యొక్క దుఃఖం అన్నమాట. శత్రువుని యొక్క ఆక్రమణ చేత ప్రజల యొక్క దుఃఖము అది మనకి కనపడతా ఉంది 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా. ఇంకా 5వ అధ్యాయం యొక్క వివరణ మనం గమనించినట్లయితే కనికరము విమోచనము కొరకైనటువంటి ప్రార్థన. కనికరము విమోచనము కొరకైనటువంటి ప్రార్థన మనం చూస్తాం. అక్కడ ఒక చక్కని మాటలు మీకు అక్కడ ముగింపులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 19వ వచనం. యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు, నీ సింహాసనము తరతరములుండును.
నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవుట ఎలా? మమ్మల్ని ఇంతకాలం విడిచిపెట్టుట ఎలా? యెహోవా, నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించున్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది. ఆ ఇశ్రాయేల్ యొక్క డిస్ట్రక్షన్, యెరూషలేము యొక్క డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దీన స్థితిని మనం చూసాము. తల్లులు పిల్లల్ని తినేయడం, పిల్లలు బ్రతిమలాడటం ఆహారం కొరకు, యవనస్తులు రోడ్ల మీద చంపబడటం, ఇవన్నీ చూసాం. వృద్ధులు చంపబడటం, ఇవన్నీ చూసాం. ఆ నిర్ణయ కాలమున, నియామక కాలమున ప్రజలు కూడికలకు రాకపోవడం, ఇవన్నీ చూసాం. ఆ దుస్థితిని చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రవక్త విలపిస్తున్నాడండి మళ్ళీ. ప్రభువా, నీవు నిత్యము ఆసీనుడివై ఉన్నావు. యు ఆర్ స్టిల్ ఆన్ ద థ్రోన్ అని అర్థం అన్నమాట. నిరీక్షణ కోల్పోవడానికి ఏం లేదండి ఇక్కడ. మన ప్రభు ఇంకా సింహాసనాసీనుడై ఉన్నాడు. హి ఈస్ ద రూలర్. హి ఈస్ ద వన్ హూ హాస్ ది అథారిటీ ఓవర్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనందరి జీవితాల పైన ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే మన పరిస్థితిని తారుమారు చేయగలిగిన సమర్థత కలిగినటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే ఈ స్టిల్ ఆన్ ద థ్రోన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఇంకనూ సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ సింహాసనం ఎవడన్నా దొంగిలించగలడా? నో వన్. నీ సింహాసనం తరతరములు ఉంటదన్నాడు. తరతరములు. నువ్వేంటి మమ్మల్ని విడిచిపెట్టావు? దేవుని యొక్క ఎడబాటు అండి కొద్ది కాలమే. దేవుడు నిన్ను విడిచాడంటే అది కొద్ది కాలమే. నీకేదో పాఠం నేర్పడానికే. నీ మీద తన ప్రేమ ప్రతి దినము నూతనంగా పుట్టుద్దని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాత్సల్యత దినదినము నూతనంగా పుడుతుందట. నిన్నటి విషయాలు జ్ఞాపకం చేసుకోడు మళ్ళీ. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. ఇలాగా ఈ పుస్తకం అంతా కూడా ఈ కారణాలను బట్టి విలపించుట అనేది మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇంకా మీరు డీటెయిల్స్ గా చూడండి. ఎందుకంటే బుక్ అంతా కూడా విలాపాన్ని గురించినటువంటి విషయమే ఉంటది కనుక మీరు ఇంకా డీటెయిల్డ్ గా మీకు తోచిన అంటే మీరు ఇంకా లైన్ బై లైన్ మీరు స్టడీ చేస్తే ఇంకా చాలా విషయాలు దీంట్లో మీకు బయటకు వస్తాయి. కనుక ఈ రాత్రి దేవుడు మనకి ఇస్తున్నటువంటి 2 ప్రధానమైన ఒక హెచ్చరికలు దేవుడు మనకిస్తున్నాడు. దీంట్లో మనం నేర్చుకోవడానికి 2 ప్రధానమైన హెచ్చరికలు. ఏటా హెచ్చరికలు? ఒకటి, మనము విలపించాలి. మన దుస్థితిని జ్ఞాపకం చేసుకొని విలపించాలి. అది కుటుంబ దుస్థిత, వ్యక్తిగత దుస్థిత, ప్రజల దుస్థిత, సంఘం యొక్క దుస్థిత, సమాజం యొక్క దుస్థిత, అది ఏదైనా కావచ్చండి. ఆ దుస్థితిని, దేశం యొక్క దుస్థితి కూడా కావచ్చు కొన్నిసార్లు. ఆ దుస్థితిని జ్ఞాపకం చేసుకొని విలపించువారు కావాలట. రోదనము చేయువారు కావాలట దేవుని బిడ్డ. నాకు ఇంకా గుర్తుందండి. నేను ఖమ్మంలో బైబిల్ స్టడీస్ తీసుకునేటప్పుడు ప్రతి బుధవారం మేము ప్రేయర్ సెల్ పెట్టేవాళ్ళం యవనస్తులకి. ఒక 30 మంది యవనస్తులు గ్యాదర్ అయ్యేవాళ్ళు ప్రేయర్‌కి. అసలు ఎట్లా ఒక రోదనమే. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేసేవాళ్ళు. ఎలుగెత్తి ప్రార్థన చేసే అనేక అంశాల కొరకు. బుధవారాల ప్రార్థన అది. ఆ ప్రార్థన చాలా నిలబెట్టింది. అలాగే ప్రతి శుక్రవారం మేము ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. విలిపించేవాళ్ళం. చిన్న మేడగదిలో. ఒక 12 మంది, 15 మంది గ్యాదర్ అయ్యి ఉపవాస ప్రార్థనలో విలిపించేవాళ్ళం. అందుకనే దేవుడు ఆ దినాల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. కనుక ఈ రోజు కూడా మన కుటుంబాల్లో, మన యవనస్తుల్లో, మన సమాజంలో, మన సంఘాల్లో ఉద్యమం రావాలంటే విలపించేవారు కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విలపించు ప్రవక్తలు లేవాలి. విలపించు విశ్వాసులు లేవాలి. ఇర్మియా లాంటి విలపించేవారు కావాలి. రోదనం చేసేవాళ్ళు కావాలట దేవుని బిడ్డ. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఇంకా సింహాసనాసీనుడు. ఆయన యందు మనకి నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ కోల్పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మొదటి దినాలు ఆయన మనకు అనుగ్రహించడానికి ఛాన్స్ ఉంది. పడిపోయిన స్థితి నుండి లేవనెత్తగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆ మునుపటి దినములు, మునుపటి ఆశీర్వాదం తిరిగి మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడనే మాట జ్ఞాపకం. ఏదైతే ఇంతకు ముందు నువ్వు అనుభవించి నువ్వు జారిపోయావో దాంట్లో నుంచి తిరిగి అలాంటి జీవితాన్ని పొందుకోవడానికి నీకు ఒక నిరీక్షణ దేవుడు కలుగజేస్తున్నాడు. ఆ నిరీక్షణ ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇట్టి నిరీక్షణతోనే మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సినటువంటి వారమైన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.